ఏంటి బాలయ్య, నీ ఏజ్ ఏంటి, నువ్వు చేస్తున్నటువంటి ఇలాంటి పక్కిరి శాస్త్రాలు ఏంటి అని మండిపడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మ్యాటర్ ఏంటి అంటే, డాకు మహారాజ్ మూవీకి సంబంధించినటువంటి దబిడి దిబిడి సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట. ఈ సాంగ్ ఎలా ఉంది అంటే, సాంగ్ లో అయితే బాగలేదు, కానీ సాంగ్ లో ఉన్నటువంటి డ్యాన్స్ స్టెప్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా ఫ్యామిలీ ఈ సినిమాని థియేటర్ లో చూస్తున్నప్పుడు ఇబ్బందికరంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సినిమాలోని ఈ డ్యాన్స్ స్టెప్పులు ముఖ్యంగా మన బాలయ్య గారిని అయితే పచ్చిపోకు అమ్మన బూతులు తిడుతున్నారు. ఏంటి బాలయ్య, నువ్వు ఆ ఊర్వశి రౌతల గుద్ద మీద ఎందుకు, ఆమె గుద్ద మీద మళ్ళీ మళ్ళీ ఎందుకు అంత ఆనం గుద్దుతున్నావు అని చాలా మంది అయితే చాలా రకాలుగా అంటున్నారు ఫ్రెండ్స్. అదే విధంగా ఈ డ్యాన్స్ ని కంపోజ్ చేసినటువంటి శేఖర్ మాస్టర్ ని కూడా తిడుతున్నారు. అరే, మీకు దిమాకుందారా, అసలు ఏంది స్టెప్పులు, ఆయన ఏజ్ ఏంది, ఆయనకు ఇలాంటి స్టెప్పులు మీకు ఏపియాలని ఎలా ఐడియా వచ్చిందిరా అని శేఖర్ మాస్టర్ ని కూడా తిడుతున్నారు ఫ్రెండ్స్. ఈ డ్యాన్స్ కంపోజ్ చేసినటువంటి శేఖర్ మాస్టర్ ని ముఖ్యంగా మన బాలకృష్ణ గారు కూడా ఏం మనిషో ఏమో, కానీ 65 సంవత్సరాలు గాండు కింద పెట్టుకొని మరి ఈ విధంగా డ్యాన్స్ స్టెప్పులకు ఆయన ఒప్పుకోవడం ఏంటి అనేటువంటిది అయితే నా క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే అందరికీ అభిమానం ఉంటుంది, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్. అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలు తీసేటువంటి వ్యక్తి మరి ఈ విధంగా ఇలాంటి సీన్లు ఎందుకు చేశాడు అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఈ సినిమా డైరెక్టర్ శేఖర్ మాస్టర్ గారు కూడా ఈ పాటలోని మన బాలయ్య ఊర్వశి రౌతేల గుద్ద మీద గుద్దుతుంటే చూసిగో ఈ విధంగా ఆనందపడుతున్నారు. అసలు వీళ్ళకి దిమాకు ఏడుందో ఏమో, కానీ నాకైతే ఏం అర్థం అవుతలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే స్క్రీన్ మీద థియేటర్ లో చాలా మంది ఉంటారు, 700-800 మందికి పైగా ఉంటారు. వాళ్ళందరూ ఈ సీన్ ని చూస్తే ఏ విధంగా జీర్ణించుకుంటారు, ఏ విధంగా సిగ్గుపడతారు అనేటువంటిది అయితే నాకైతే అస్సలు అర్థం అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఇంకొంతమంది ఈ పాటను చూసిన వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే, అర్జెంటుగా ఈ సినిమా రిలీజ్ అయినంబడే థియేటర్ లో ఈ పాట నడవద్దు, ఈ పాటని డిలీట్ చేసేయండి, వీడియో సాంగ్లనన్నా యూట్యూబ్ లో పెట్టండి, కానీ సినిమా నడుస్తున్నప్పుడు మాత్రం ఈ పాట వెయ్యకండి అని ఇంకొంతమంది అయితే అంటున్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మన ఊర్వశి రౌతల గార్ది ఈ హీరోయిన్ ఉంది కదా ఐటమ్ సాంగ్ చేయనికి, ఈ గార్ది కూడా ఏం మనిషో ఏమో, కానీ నేను ఇలాంటి సీన్లు చెయ్యను, మరి ఈ విధంగా గుద్ద మీద కొట్టుడు ఏంటి అని ఈ పాట రిలీజ్ కాకముందే ఇలాంటి స్టెప్పులు నాకు ఉంటాయి అనేటువంటిది ఆమెకు తెలిసినా ఈమె ఈ పాటలో అయితే ఓకే చేసిందనమాట, ఈ విధంగా గుద్దిపించుకోవడం ఏదైతే ఉందో. సో ఈమె కూడా ఈ స్టెప్పులు యాక్సెప్ట్ చెయ్యకపోతే బాగుండేది అనేటువంటిది అయితే నా ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే ఈమె ఏజ్ ఏమో 30 సంవత్సరాలు, మన బాలకృష్ణ గారిదేమో 65 సంవత్సరాలు. చూడండి, 35 సంవత్సరాలు గ్యాప్ పెట్టుకొని బాలయ్య గారికి కూడా సిగ్గు లేకుండా మరి ఈ విధంగా ఇంత జిగ్గజారిపోయి ఈ విధంగా ఈమె ఇలా రోకల్ బండతోటి ఇలా దంచినట్టు చేత్తోటి దంచడం ఏదైతే ఉందో అది నాకైతే అస్సలంటే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. సో మరి మీరు ఈ సాంగ్ చూసారా, మీకు ఎలా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమాలో నుంచి ఈ పాట తీసేస్తే బాగుంటుందా అనేటువంటిది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.